జైత్రి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? రెడీయా? దేనికి? దేనికంటావేంటి జైత్రి, ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఉంది కదా, అక్కడ మొత్తం వెరైటీలు తినాలని పొద్దు నుంచి కడుపు మార్చుకొని కూర్చున్నాను. అందులో ఏముంది, ఇక్కడికే ఫుడ్ ఆర్డర్ చేయి, నాకు కూడా కొంచెం ఆర్డర్ చేయవా? ఆర్డర్ పెట్టాలా? ఆ ఫుడ్ ఫెస్టివల్లో ఉన్న ఐటమ్స్ అన్ని తినేసి మనకి ఈటింగ్ డిసార్డర్ వస్తుందేమో అనుకున్నా, నువ్వేమో ఇక్కడికి ఫుడ్ ఆర్డర్ చేయమంటున్నావు. బా శోభన్, ఇప్పుడు నీతో బయటికి వస్తే నాకు టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్టా? నాతో వస్తే నీకు టైం వేస్టా? రోజులు మారే కొద్దీ క్యాలెండర్లో డేట్ మారుతుంది అనుకున్నా, మారేది మనుషులు, వాళ్ళ మనసులు. నీ డ్రామా ఆపుతావా? నేను నైట్ కల్లా సెట్ ఫినిష్ చేయాలి, ఇంకా 2 pages కూడా అవ్వలేదు. సెట్టా? ఏం సెట్? అయినా నైట్ కల్లా ఫినిష్ చేయడానికి అదేమన్నా వింబుల్డనా, ఆస్ట్రేలియన్ ఓపెనా? స్టాండప్ కామెడీ సెట్. ఈ రోజు మిరాజ్ లో ఓపెన్ మైక్ ఉంది. ఓ ఏది 2 weeks బ్యాక్ చెప్పావు ఏదో నీ కెరీర్ ఆప్షన్ అని, అదా? ఎస్, స్టాండప్ కమీడియన్. సిడ్నీ స్వీనీ ఆ సినిమాలో సిడ్నీకి వెళ్ళింది తెలుసా? సూపర్. అయితే గైస్, నేను ఒక కొత్త కెరియర్ డెసిషన్ తీసుకున్నాను. కొత్త కెరీర్ డిసిషనా? ఏంటది? స్టాండప్ కామెడీ. స్టాండప్ కామెడీయా? ఇది ఎప్పుడు డిసైడ్ అయ్యావు? మీకు తెలుసు కదా నాకు స్టాండప్ అంటే చాలా ఇష్టమని. అండ్ ఇన్ఫాక్ట్ మనమే ఎన్నిసార్లు స్టాండప్ షోస్ కి వెళ్ళలేదు. మొన్న ఒక కొత్త స్టాండప్ షో చూసినప్పుడు నాకు అనిపించింది, ఏమని? నవ్వాలనా? కాదు, నవ్వించాలని. అబ్బో, మీకు తెలుసా, నవ్వడం మన భాగ్యం, నవ్వించడం మన భోగం. ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ పీపుల్ లాఫ్ ఇస్ నాట్ ఈజీ. అందుకే డిసైడ్ అయిపోయాను, ఐ విల్ ట్రై స్టాండప్ కామెడీ. మొన్న మనం బయటికి వెళ్ళినప్పుడు జైత్రితో ఏంటి కామెడీ చేస్తున్నావు అన్నాం కదా, దాన్ని సీరియస్ గా తీసుకుందేమో. అదే కదా. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు? అబే స్టాండప్ కామెడీగా. సూపర్ సూపర్. ఇంతకు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఫస్ట్లీ అండ్ థ్యాంక్ఫుల్లీ హైదరాబాద్ లో స్టాండప్ కామెడీ కల్చర్ చాలా పెరిగిపోయింది. కామెడీ క్లబ్స్, కామెడీ ఫెస్టివల్స్, ఓపెన్ మైక్స్ అని చాలా ఆపర్చునిటీస్ అండ్ అవెన్యూస్ ఉన్నాయి. నాకు నిజంగా టాలెంట్ ఉంటే డెఫినెట్ గా క్లిక్ అవ్వచ్చు. బానే రీసెర్చ్ చేసింది. అలానే యూట్యూబ్ లో ఏదైనా ఒక్క వీడియో వైరల్ అయితే చాలు. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామని? కామెడీ క్లబ్స్ కి వెళ్తావా లేకపోతే ఓపెన్ మైక్సా? ఇక్కడ మిరాజ్ లో నెక్స్ట్ వీకెండ్ ఓపెన్ మైక్ ఉంది. సో దానికి రిజిస్టర్ చేసుకుని ఇంకా 5 days ఉంది కాబట్టి ఈ లోపల సెట్ ప్రిపేర్ చేసుకుని అక్కడ పర్ఫామ్ చేస్తాను. దట్ సౌండ్స్ గుడ్. ఆల్ ది బెస్ట్ జైత్రి. అయినా అక్కడ ఆ రోజు ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. అయితే మనం ఫస్ట్ ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్ళి ఆ తర్వాత ఓపెన్ మైక్ వెళ్దాం. డన్. ఓకే. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ పెట్టావు? అంటే లాస్ట్ వీక్ నువ్వు ఓపెన్ మైక్ స్టాండప్ అంటుంటే స్టాండప్ కామెడీ మీద కామెడీ చేస్తున్నావు అనుకున్నా, కానీ ఇలా సీరియస్ గా కన్సిడర్ చేస్తావు అనుకోలేదు. కానీ నేను ఒకటి రియలైజ్ అయ్యాను జైత్రి. ఏంటది? నీకంటే కామెడీ టైమింగ్ నాకే బాగుంది. పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు. షట్ అప్ శోభన్. కుళ్ళు జోకులేసి నవ్వించడం కాదు, ప్రెజెంటేషన్ మ్యాటర్స్ అ లాట్. ద వే యు సే స్టఫ్ అవుట్, ద వే యువర్ జోక్స్ ల్యాండ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. అయితే నువ్వు నీ స్క్రిప్ట్ అదే ఆ సెట్ ఉంది కదా, అదేదో ఫినిష్ చేసేయి. నేను అనంత డైరెక్ట్ మిరాజ్కి వచ్చేస్తాం. మరి ఫుడ్ ఫెస్టివల్ వెళ్తున్నాగా. నేను రావట్లేదు కదా. నేను అనంత ఖాళీయేగా. అంటే నేను అనంత ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళి దున్నపోతుల్లా తిని మిరాజ్కి వచ్చేస్తాం. నువ్వు ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకుని డైరెక్ట్గా వచ్చాయి, సరేనా? ఏయ్ శోభన్. బాయ్ జైత్రి. స్టార్ట్ చేసిన 1 week సాక్రిఫైసెస్ మొదలైపోయా. బాగుంది కదా. స్టాండప్ కామెడీ నాకు చాలా కష్టం భయ్యా, నవ్వించడం కష్టమే. అవును, ఇంతకీ జైత్రి ఏది? ఏంటి డల్గా ఉన్నావు? ఇట్స్ ఓకే జైత్రి, ఫస్ట్ టైం కైనా బాగానే పర్ఫామ్ చేసావు. అయినా జనాలు నవ్వారు కదా. జనాలా? మీ ఇద్దరిని తీసేస్తే అక్కడ 6 ఉన్నారు, అందులో 2 ఆర్గనైజ్ చేసిన వాళ్ళే. ఇట్స్ ఓకే జైత్రి, ఆ 6 కూడా అందరు నవ్వారు కదా, మేం కూడా నవ్వాం. Sometimes it's not about the quantity, it's about the quality of laughs. ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఆబ్వియస్ గా నవ్వుతారు ఎంకరేజ్ చేయడానికి. అయినా అక్కడ ఆడియన్స్ కంటే ఎక్కువ పర్ఫామ్ చేసే వాళ్ళే ఉన్నారు. ఇలా అయితే ఇంకెప్పుడు వస్తుంది నాకు విజిబిలిటీ? This is just your first performance. నువ్వు కూడా ఎక్కడెక్కడ ఓపెన్ మైక్స్ కండక్ట్ చేస్తున్నావు రీసెర్చ్ చేసి గివ్ ఇట్ ఎ ట్రై. పోయేదే ఉంది. ఏదో రోజు ప్లాన్ చేయాలి మామ్. శోభన్, రేపు నా ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ ఉంది, వస్తున్నారు కదా? అంటే ఏంటి వారం రోజులని సాగు కొడుతున్నావు, మర్చిపోతావు అనుకున్నావా? వస్తున్నాంలే. ఏమా వస్తున్నావుగా? ఎక్కడికి? ఎక్కడికా? జైత్రి స్టాండప్ కామెడీ పర్ఫామ్ చేస్తుంది మామ్. 6 months లో ఎంత ఫేమస్ అయిందో తెలుసా?
స్టాండప్ పర్ఫార్మెన్సా అంటే జబర్దస్తా? జబర్దస్తా? జబర్దస్త్ అంటావేంటి మామ్? అది వేరు. ఇదేంటంటే మంచి రిలేటబుల్ టాపిక్ తీసుకొని దాని జనాలకి మంచి కామెడీగా ప్రజెంట్ చేస్తారనమాట. దాన్నే స్టాండప్ కామెడీ అంటారు. ఓహో, అంటే జోకర్ లాగానా మామ్? ఏంటి జోకరా? జోకర్ అంటావేంటి మామ్? మామ్ ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళని ఏమంటారు? క్రికెటర్ అంటారు. డాన్స్ చేసే వాళ్ళని? డాన్సర్ అంటారు. పాటలు పాడే వాళ్ళని? సింగర్ అంటారు. మరి అలానే జోక్ చేసే వాళ్ళని? జోకర్ అంటారు. అది వేరు ఇది వేరు మామ్. ఆపుతారా? ఇలా లూజ్ గా మాట్లాడే వాళ్ళని ఏమంటారు తెలుసా? ఏమంటారు? లూజర్స్ అంటారు. ఛీ. జైత్రి. హలో అత్తయ్య చెప్పు. జైత్రి ఎలా ఉన్నావు? ఈ మధ్య స్టాండప్ కామెడీ అంటే ఏదో బాగా చేస్తున్నావు. అంటే ఏదో లక్ అలా క్లిక్ అయింది, అలా సాగుతుంది. నాకు ఒక హెల్ప్ కావాలి జైత్రి. చెప్పత్తయ్య. అది శ్వేత ఈ మధ్య తినట్లేదు జైత్రి, తెలుసు కదా, అది చాలా చిన్న పిల్ల. నేను అన్నం పెట్టేటప్పుడు కొంచెం 2-3 జోకులు చెప్తావా? వింటూ తినేస్తుంది. అంటే ఎలాగో నువ్వు స్టాండప్ కమెడియన్వే కదా. నువ్వు పెట్టే, అసలు ఫోన్ పెట్టే. జైత్రి పెట్టే అంతే. హాయ్ జైత్రి. హాయ్ హర్ష. యాక్చువల్లీ ఐ ఓన్లీ వాంటెడ్ టు మీట్ యూ, కానీ మీటింగ్ లో ఉన్నారని చెప్పి. అదే అందుకనే కలుద్దామని వచ్చాను. ఏంటి? మీకు తెలుసు కదా నేను స్టాండప్ ఎంటర్ అయ్యానని. సో రేపు ఒక కార్పొరేట్ గిగ్ ఉంది ఆఫ్టర్నూన్, కొంచెం లీవ్ ఇవ్వగలిగితే. ఏంటి కార్పొరేట్ గిగ్గా? అసలు ఎవరు పర్ఫామ్ చేయమన్నారు నిన్ను? అది కాదు హర్ష, ఐ మీన్ యాక్చువల్లీ. అది కాదు జైత్రి, ఇంత టాలెంట్ మన ఆఫీస్లో పెట్టుకొని వేరే వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వడం ఏంటి నీకు? హర్ష డోంట్ వరీ జైత్రి, ఆల్రెడీ నీ వర్క్ని 5 months నుంచి ఫాలో అవుతున్నా. మనకున్న ఈ కార్పొరేట్ ఫీల్డ్లో మనకున్న స్ట్రెస్కి రాత్రి డిన్నర్ చేస్తూ కానీ లేదా పడుకునే ముందు కానీ మంచిగా నీ వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా హార్ట్ ఫెల్ట్గా ఉంటుంది తెలుసా. థ్యాంక్ యూ జైత్రి, ఇలాంటి లైట్ హార్టెడ్ వీడియోస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నావు. రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నేను చెప్పాలి హర్ష. అసలు ఈ రోజుల్లో ఒక దగ్గర జాబ్ చేస్తూ ఇంకో దగ్గర ఇంకేదో చేద్దాం అనుకుంటే కంట్రోల్ చేస్తారు. అలాంటిది నువ్వు, ఈ కంపెనీ నన్ను చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే రేపు లీవ్ అప్రూవ్ అయినట్టే కదా? అప్రూవలే కానీ ఒక చిన్న కండిషన్. ఏంటది? మన ఆఫీస్లో కూడా ఒక గిగ్ చేయాలి. కంగారు పడకు, దానికి కూడా పేమెంట్ ఉంటుందిలే. డెఫినెట్ గా డన్. ఆల్ ది బెస్ట్ జైత్రి. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. మహాబలి బాహుబలి ఏం కాదు, అలాంటిది పెడితే మనం అవ్వాలి బలి. మారుతి సుజుకియా? ముని కూతురు పుట్టుంటే ఇలా కాంచనాన్ని పెట్టుంటావేమో. పెద్ద లారెన్స్ ఫ్యాన్లా ఉన్నావంటరా. మోహన్ మోహన్ లాలా మోహన్ బాబా. అన్న మురారి, ఇది మాత్రం బ్లాక్ బస్టర్ పేరన్నా కదా, అందుకే మా వాడికి పెట్టేశా. షిట్. మూర్తి చల్తీ. అన్న మేఘ.